హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మొదటి శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా అసలు ఈ పూల చెట్టు అయితే కుండీలోనే వేసుకున్నాండి. చాలా చిన్న కుండీ అనమాట. పువ్వులు మాత్రం బాగా పూస్తాయి. ఇంక ఈరోజు అయితే చెట్టు నిండా పువ్వులు ఉండేసరికి ఇక ఈ పూలతో అయితే పూజ చేసేసుకుందామని చెప్పి పూలైతే కోసుకుంటున్నాను. ఈ పూలు బాగున్నాయి అనమాట. లైట్ పింక్ కలర్ అండి. ఇంకొక చెట్టు కూడా పెడదామని అనుకుంటున్నాను. చిన్న కుండీ చూసారా, పక్కన చాలా చిన్న కుండీలో పెట్టుకున్నా అనమాట. ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర కూడా అంతా అయితే కడిగేసుకొని మొత్తం అయితే ఇంకా పసుపు అంతా అలికేసుకొని ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకుంటాను కదా. ఇంకా ఇలానే ముగ్గు పిండితో అయితే ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను అండి. ఈ ప్లేట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకోవడానికి అయితే బాగుంటాయి అన్నమాట. ఈ ప్లేట్స్ చాలా డిజైన్స్లోనే దొరుకుతాయి. నాకెందుకో అండి ఈ కమలం ముగ్గు అంటేనే చాలా ఇష్టము. ఇంకా ముగ్గుతోనే వేసేసుకున్నాను అనమాట ఆ ప్లేట్తోనే. ఇంకా అలానే పువ్వులు కూడా పెట్టేసుకొని తులసమ్మ దగ్గర అయితే ధూపం అయితే వేసేసుకుంటా అనమాట. ప్రసాదం పెట్టేసి ఇంక ఇలానే చేసుకుంటా అండి. ఇంకా అక్కడ దీపం పెడదామంటే గాలికి అసలు ఉండట్లేదు అనమాట. బాగా ఎక్కువ గాలి వర్షం కూడా పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా పెట్టేసుకున్నా అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ గదిలో ఇలా పూజ అయితే చేసేసుకున్నా అండి. ఇంక మందార పూలు అయితే పెట్టాను అనమాట. మన చెట్టువి ఎన్ని పూలు బయట తెచ్చినా ఇంట్లో పూలు పెడితే భలే ఉంటుంది కదా. ఇంకా ఉల్లి బౌల్లో కూడా ఇలాగైతే ఫ్లవర్స్ అయితే వేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. బాగుంటుంది. నేను కృష్ణయ్య దగ్గర కూడా ఎప్పుడు పెట్టుకున్నట్టే ఇంకా ఉల్లి బౌల్ ఇక్కడ కూడా పెట్టేసుకున్నా అండి. ఇంకా ఇంట్లో అంతా కూడా ధూపము పూజలు అన్నీ అయిపోయినాకండి ఇంకా ఈ మొక్కలకైతే పని చేద్దాం. ఈ మొక్కలను అయితే పట్టించుకోవాలి, చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఈ మొక్కలకైతే కొంచెం ఎరువు ఉంటుంది కదా, ఇది బయట నర్సరీలో దొరుకుతుంది ప్యాకెట్స్ అనేది. ఇవైతే ఒక 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి వేస్తాను. చాలా రోజుల నుంచి అయితే వేయలేదన్నమాట. ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కదా, మొక్కలు తేమగానే ఉంటాయి. మనం డైలీ ఏం వాటరింగ్ చేయను వీటికైతే. నేను 2 డేస్కి ఒకసారి అలా వాటరింగ్ అయితే చేస్తాను. ఇంకా అని చెప్పేసి ఇక ఎరువు అనేది అయితే అన్ని కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది మొక్కలు కూడా. ఇప్పుడు వర్షాకాలానికి వెదర్కే మొక్కలు అనేవి మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి అన్నీ కూడా కొంచెం కొంచెం అయితే అన్నిటికీ ఎరువు అయితే వేసుకున్నానండి. ఆ ఎరువు వేసేసుకున్నాకైతే ఇంకా వాటర్ వేసేస్తే బాగా ఎరువు అనేది మంచిగా కలుస్తుంది అనమాట. అది కూడా బాగా పొడి పొడిగా చేసి వేసుకోవాలి ఎరువు అనేది. ఈ మొక్కలకి బాగుంటుంది. ఇండోర్ ప్లాంట్స్ కదా ఇవైతే, ఇంకా బయట ఎండ అనేది ఏం తగలవు కాబట్టి నేను ఇట్లా అప్పుడప్పుడు ఎరువైతే వేస్తుంటా. బియ్యం కడిగిన వాటర్ అయితే డే బై డే కంపల్సరీ ఇస్తానండి. అందువల్ల మొక్కలు అయితే మంచిగానే ఉన్నాయన్నమాట. పర్లేదు, బాగా వస్తున్నాయి. ఇంకా బాగా వస్తే బాగుంటుంది. కుండీలు కూడా మార్చి పెద్ద కుండీల్లో పెడదామని అనుకుంటున్నాను. ఇంక ఈ మొక్కలకి ఇవన్నీ కూడా వేసేసుకున్నాకండి ఇంకా లంచ్ బాక్సెస్ అయితే పెట్టాలి కదా అని చెప్పేసి ఇంక లంచ్ బాక్సెస్కి అయితే ఈరోజు ఆకుకూర అయితే చేస్తున్నాను. తోటకూర, చుక్కకూర అండి. ముందైతే కొంచెం ఉడికించుకుని, ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి కుక్కర్లో ఎక్కువ అయితే పట్టదు కదా అని చెప్పేసి ఇంకా ఆకుకూర తొందరగా అదే మగ్గిపోతుంది కదా. ఇంకా దాంట్లో అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కారం వేసేసుకొని ఇంకా వాటర్ ఏం వేయొద్దు. ఈ ఆకుకూరలో వచ్చే వాటర్కి చక్కగా అయితే మొత్తం కలిసిపోతుంది అనమాట కూర కూడా. ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. ఇదంతా కూడా కలిపేసుకొని ఇంకా విజిల్ అయితే 1-2 విజిల్స్ పెట్టుకుంటే ఆకుకూర అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. తోటకూర కదా బాగుంటుంది అనమాట, ఉడికిపోతుంది విజిల్స్ ఇచ్చుకుంటే. మామూలుగా కూడా వండుకోవచ్చు. నేనైతే ఇంకా విజిల్ అయితే ఇచ్చేసాను అనమాట, తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఇంకా దీంట్లో అయితే ఇంకా తగినంత ఉప్పు అయితే వేసేసుకోమని టేస్ట్కి సరిపడా ఇంకా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. చక్కగా తోటకూర అనమాట. చుక్కకూరతో అయితే కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా అయిపోయింది అనమాట. సింపుల్ కర్రీ అనమాట. ఇంకా కర్రీ అంతా అయిపోయినాక లంచ్ చేసేసి ఇక ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికండి వాళ్ళ స్నాక్స్కి అయితే అవకాడో జ్యూస్ అయితే చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే అవకాడో తీసుకొచ్చాను అనమాట. ఇది బాగుంటాయి ఇవి. అంత తింటుంటే ఎలాంటి టేస్ట్ ఉండదు, కానీ తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఇంక పిల్లలకైతే ఇంకా ఇలా కట్ చేసి ఇస్తే వాళ్ళు తినట్లేదు లేదు వీటిని. నేనైతే ఇంకా జ్యూస్ చేసిద్దామని చెప్పేసి ఇంకా జ్యూస్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చక్కగా ఇలా కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసి వీటిని అయితే ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇంకా పై తొక్క అంతా కూడా పీల్ చేసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది తొక్క అనేది. ఇంక ఇదంతా కూడా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకుంటాను.
నేను ఈ జ్యూస్ ప్రిపేర్ చేసే లోపు అయితే ఇంకా మా పిల్లలు కూడా అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక ఇంకా వాళ్ళ కబుర్లు ఉంటాయి కదా, ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళని కబుర్లు ఆడుతూ అయితే ఇంకా ఇదైతే కట్ చేసేసుకొని జ్యూస్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా కూడా అంతా పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాండి. బాగా పండిపోయింది అనమాట. కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నవే తీసుకుంటే మంచిగా ఇలా పండిపోయి ఉంటుంది, తొక్కు ఈజీగా వస్తుంది అనమాట. మరి గ్రీన్గా ఉంటే తొక్కు అనేది రాదు. ఇదంతా కూడా ఇలా అయితే చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని దీంట్లో అయితే షుగర్ యాడ్ చేశానండి. ఖర్జూరం వేసుకున్నా సరిపోతుంది. ఇంకా షుగర్ వద్దు అనుకున్నప్పుడు అయితే ఇంకా దీని అయితే ఇంకా స్వీట్ ఉండదు కదా అని చెప్పి నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేసి చల్లటి పాలండి, కాచి చల్లార్చిన చల్లటి పాలైతే వేసుకొని ఇంకా బ్లెండ్ చేసేసుకున్నా. ఇదైతే మంచి ఒక ఐస్ క్రీమ్ లాగా వచ్చేసింది అనమాట. ఇంకా ఒక స్మూతీ లాగా బాగుంది. ఇంకా ఇలా అయితే ఇచ్చేసాను అనమాట. దీనిపైన అయితే గార్నిష్ కోసం అయితే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కదా, ఇంకా బాదం అయితే ఇలా కట్ చేసేసుకొని ఇలా వేసేసాను అనమాట. ఇంక ఇలా వేసేసి వాళ్ళకైతే ఇంకా అవకాడో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి స్నాక్స్ కింద అయితే ఇచ్చేసానండి. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి.